హాయ్ ఫ్రెండ్స్, ముందు వీడియోలో అయితే మా ఇంటి గృహప్రవేశానికి పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, డెకరేషన్ అది ఏ విధంగా చేస్తున్నాం అన్నది అయితే చూపించాను. ఇంక ఈ వీడియోలో అయితే ఇది మా ఇంటి గృహప్రవేశం. ఈ గృహప్రవేశం అయితే ఆగస్ట్ 8 తెల్లవారుజామున 3:45కి అయితే జరిగింది. ముందు రోజంతా వర్షం వచ్చినా మా గృహప్రవేశం టైంకి ఆ వర్షం అయితే ఆగిపోయింది. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఫస్ట్ అయితే గడప దగ్గర మా హస్బెండ్ గుమ్మడికాయ కొట్టేసిన తర్వాత వడ్లు వేసి నవధాన్యాలు వేసి మా హస్బెండ్ నేను కొబ్బరికాయ కొట్టేసి లోపలికైతే వచ్చాం. ఇంకా మేము ఆ రోజైతే గృహప్రవేశం చేసిన తర్వాత గృహప్రవేశం పూజ, వాస్తు పూజ, గణపతి హోమం, సత్యనారాయణ స్వామి వ్రతం ఇలా అయితే చేయించుకున్నాం. అవన్నీ ఫుల్ వీడియోస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇంకా ఇంటి ఆడపడుచులు ఫస్ట్ పొయ్యిలో అగ్గి వేసి పాలైతే పొంగిస్తారు కదా, అందుకు వాళ్ళ చేత అయితే ఫస్ట్ గణపతి పూజ అయితే చేయిస్తున్నారు. ఇంక విఘ్నేశ్వరుని పూజ పూర్తయిపోయిన తర్వాత వినాయకుడికి అయితే హారతి ఇచ్చారు. తర్వాత అయితే పొయ్యి వెలిగించి ఒక పొయ్యి పైన అయితే పాలు, ఇంకొక పొయ్యి పైన అణువులు పెట్టి ఉడికించారు. పాలు 3 సార్లు పొంగిన తర్వాత మా హస్బెండ్ నేను అయితే పాలలో బియ్యం అయితే వేసాం. పాలు పొంగించినందుకు ఆడపడుచులకైతే తాంబూలం ఇచ్చాం. అలాగే మా ఇంటి గృహప్రవేశం ఏ విధంగా జరిగింది, మేము చేయించుకున్న సత్యనారాయణ స్వామి వ్రతం, గణపతి హోమం ఏ విధంగా చేసుకున్నాం అనేది ఫుల్ వీడియోస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేశాను. డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. మా వీడియోస్ నచ్చితే లైక్, సబ్స్క్రైబ్.